సెప్టెంబర్ 25వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు. తప్పకుండా ఈ 3 శుభవార్తలు వింటారు. సెప్టెంబర్ 25వ తేదీన ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరికి ఎటువంటి ధనలాభం అనేది వీరి జీవితంలో వీరు చూడబోతూ ఉన్నారు. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఎటువంటి మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రపు 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరు ఊహించని విధంగా మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయండి. వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి సమయంలో లభించబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి వారి జీవితంలో గ్రహాల సంచారం అనేది ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే ముందుగానే తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి శని 10వ స్థానమైన కుంభరాశిలో, రాహు 11వ స్థానమైన మీనరాశిలో, కేతు 5వ స్థానమైన కన్యా రాశిలో ఈ సంవత్సరం అంతా కూడా సంచరిస్తారండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగులకు ఎక్కువ భాగం అనుకూలత అనేది కనిపిస్తుంది. 10వ ఇంట్లో శని గోచారం మరియు 11వ ఇంట్లో రాహు గోచారం కారణంగా వృత్తిలో అభివృద్ధి అనేది మీరు సాధిస్తారు. మీరు చేసే పనికి పూర్తి గుర్తింపు, గౌరవం కూడా ఈ సమయంలో లభించబోతూ ఉంది. మీకు అనేకమైనటువంటి విజయ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనలాభ సూచనలు మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి. ముఖ్యంగా మీరు లక్ష్యాలకు కట్టుబడి పని చేయాల్సి ఉంటుంది. ధర్మ సందేహాలతో కాలాన్ని వృధా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. శివారాధన అనేది మీకు చాలా శుభప్రదం. మనోబలంతో చేసేటటువంటి పనులు ఫలవంతం అవుతాయి. సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కొందరి ప్రవర్తన అనేది మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగించవచ్చు కనుక జాగ్రత్త పడండి. శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. మీలోని మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు మూలం అవుతుంది. ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే చాలా మంచి ఫలితాలు అనేవి మీ సొంతం అవుతాయి. ఆర్థికంగా శుభకాలం కనిపిస్తుంది. విష్ణు సందర్శనం మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలను అయితే తొలగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో అనుకూల వాతావరణమే అధికంగా ఉంటుంది. ఆకస్మిక ధనయోగ సూచనలు కూడా ఉన్నాయి. అన్నింటా కూడా విజయాలే. కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది గురుడు తన సొంత రాశిలో ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలవంతమైన సమయంగా మారుతుంది. గురుడు 5వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు. 5వ స్థానంలో రాహుకేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు పొందుతారు. శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం చేత వ్యాపారులకు శుభప్రదంగా మారుతుంది. మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా కూడా ఉంటుంది. అంతేకాదండి, ఈ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు అనేవి అధికంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా ముందు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. దీంతో మీ పైన ఆర్థిక భారం కూడా చాలా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయవచ్చు. ఈ రాశికి చెందినటువంటి వారికి కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు, భావోద్వేగ అనుబంధం కూడా పెరుగుతుంది. మీకు మరింత అనుకూలత అనేది ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యా రంగంలో పురోగతిని కూడా సాధించే అవకాశాలు అయితే ఉన్నాయండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి కెరియర్ గురించి
పూర్తి విషయాలు, అలాగే వీరి ఆరోగ్యపరంగాను వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కెరియర్ పరంగా చాలా మిశ్రమమైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. విదేశీ ఉద్యోగం చేయాలనుకుని ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ సమయంలో వీరి ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు మీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది. గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో మీరు చాలా ఇబ్బందులు అనేవి పడే అవకాశాలు ఉన్నాయి. తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్యల్లో చాలా మార్పు అనేది చోటు చేసుకోవడంతో అనారోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు అనేవి మీకు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా మీకు ఈ సమయంలో ఇబ్బందులు అనేవి కలగవచ్చు. యోగా, ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుందండి. ఏడాది వృషభ రాశికి చెందినటువంటి వారు గురుడు ప్రభావంతో కొంత లాభదాయకం అయితే ఉంటుంది. ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కావున అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సంతానం పొందాలని అనుకునే వారికి శుభవార్తలు అయితే వినిపిస్తాయి. ఏడాది మీ భాగస్వామి దూర ప్రయాణాలు కూడా, అలాగే తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు క్రమం తప్పకుండా గురు మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఈ ఏడాది 10 ముఖాలు కల రుద్రాక్షం ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ కాలంలో తల్లిదండ్రులు, గురువులు, సాధువులు, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయాలి. ప్రతిరోజు కూడా ఉదయం సూర్య భగవానుడికి ఆద్యం పెట్టిన వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే చూసేద్దాం. వృషభ రాశికి చెందినటువంటి వారి గణితము, సివిల్ ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఫైనాన్స్, హోటల్ మేనేజ్మెంట్, డిజైన్, ఆర్ట్స్ ఇటువంటి కోర్సుల్లో అయితే చక్కగా రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారికి కళ్ళు, ముటిమలు, గొంతు, ముక్కు, జలుబు, కొవ్వుకు సంబంధించిన వ్యాధులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. వృషభ రాశి వారు ప్రతి శనివారము రావి చెట్టును, ఆంజనేయ స్వామిని పూజించవలసింది. ముఖ్యమైనటువంటి పనులకు వెండి, తెల్లని వస్తువు దగ్గర ఉంచుకోవలను. చందన నుదుటిని ధరించవలను. సుగంధము, శుభ్రమైన వస్త్రములు ధరించవలను. స్త్రీలను గౌరవించాల్సి ఉంటుంది. శుక్రవారము కులదేవతను ఆరాధించాలి. మంగళవారము కందిపప్పు దానము ఇవ్వడము, నీటిలో వదలడము మంచిది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.